హాయ్ ఫ్రెండ్స్, మేము దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చామని ముందు వీడియోలో చెప్పాను కదా. అదేనండి ఈ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్లోకి వెళ్ళాక ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని మేమైతే లోపలికైతే వెళ్ళాము. నందిని దర్శనం చేసుకొని మనం ముందుగా అయితే గణపతిని దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. మీ అందరికీ దర్శన భాగ్యం కలగాలని నేనైతే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింకు నేను టైటిల్ దగ్గర ఇచ్చాను, ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ అయితే శివయ్యని దర్శనం చేసుకుంటున్నాను. శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాక దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే